బ్యూటీస్, మీరు అందరు అడుగుతున్నారు కదండి కాసులది అల్లిక కావాలని తీసుకొచ్చాను. ఇది ఇలా వస్తుంది. మనం అల్లిన తర్వాత 2 నీడిల్స్ యూజ్ చేయాలండి. దీనికి ఒక హుక్కి నేను నాట్ వేసుకున్నాను. ఫస్ట్ ఒక బీడ్ తీసుకొని 2 సైడ్స్ 2 నీడిల్స్తో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ తీసి టైట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బీడ్స్ వేసుకున్నాను అండ్ ఎక్స్ట్రా ఒక బీడ్ వేసుకున్నాను. దాన్ని అక్కడ టైట్ చేయడానికి మనకు అల్లిక అనేది కరెక్ట్గా వస్తుంది. అక్కడ చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నట్టు చేశాను. 2 సైడ్స్ 2 బీడ్స్ వేసుకొని మిడిల్లో ఒక బీడ్ వస్తుందండి. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇలా వస్తుంది. నేను ఏం చేశానంటే ఇక్కడ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, అవి కౌంట్ చేసుకొని కాసు అనేది ఫిక్స్ చేసుకున్నాను. నాకు 25 ఫ్లవర్స్ లాగా వచ్చాయి. నాకు ఇది కస్టమైజేషన్ వచ్చింది. ఓన్లీ 5 కాసెస్ యూజ్ చేయమన్నారు. దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఇది గ్యాప్ ఇచ్చి చేయమని చెప్పారండి. ఇది గోల్డ్ బీడ్స్ కూడా యూజ్ చేశాను. ఇక్కడ నేను నాట్ వేస్తున్నాను. చూడండి, మనకి ఒక్కొక్క ఫ్లవర్ గ్యాప్ ఇచ్చి చేయమని చెప్పారు. కాసు ఉంది చూడండి, కాసు ఇట్లా గ్యాప్ వస్తే బాగుంటుందని వాళ్ళు చేయించుకోమన్నారు. ఫస్ట్ టైం నేను ఫస్ట్ వీడియో పెట్టిన దాంట్లో ఏమో 10 చేశాను. ఇంకొకటి 12 కూడా కాసూస్ వేసి అవి దగ్గర పెట్టి అల్లానండి. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు ఇలా కస్టమైజ్ చేయించుకున్నారు. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి వర్క్. మనం ఇది పెద్ద అంటే కొంచెం సైజ్ ఇది 2 mm బీడ్స్ యూజ్ చేశాను. మనకి 3 mm నీడిల్స్ యూజ్ చేసి లాకెట్ నేను దాంట్లోకి తీసుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న దాన్ని బట్టి నేను చేశాను. వాళ్ళకి లాకెట్ అనేది కిందికి హ్యాంగింగ్ లా ఉండాలి అని చెప్పారు, అలానే చేశాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే అల్లేసుకున్నానండి. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇదండి ఫినిషింగ్, చాలా బాగుంది. వేసుకున్నా కూడా చాలా బాగుంది.